మనకి సాధారణంగా నోటి మాట రాజకీయపరమైనటువంటి ప్రేమలతో ఏది పడితే అది మాట్లాడుతుంటాం. వాస్తవానికి సుదూరంగా ప్రయాణిస్తుంటాం కాబట్టి మనకుండేటువంటి భ్రమల ప్రపంచం, భ్రాంతుల ప్రపంచాన్ని అలాగే ఉంచుతూ మనల్ని ఆ త్రిశంకు స్వర్గంలో ఉంచి రాజకీయాలు నడుపుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటు. మనలో జ్ఞానోదయం రానంత వరకు కూడా వాస్తవికతకి దగ్గరగా ఆలోచించినంత వరకు అదే ఉంటుంది. ఒకసారి గుర్తెచ్చుకొని హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు 1,00,000 కోట్లు నష్టం అంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది. కేంద్రం 1,000 కోట్లు ఇచ్చింది. ఫైనల్గా ఏమైంది? 700 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 300 కోట్లు వెనక్కి తిప్పి పంపబడింది. అంటే తీసుకుంది కేంద్ర ప్రభుత్వమే, మీరు వాడలేదు అన్నటువంటి. అట్లాగే ఫస్ట్ ఏంటంటే ఓ భారీ అమౌంట్ చెప్పేయడం అన్నది అలవాటు. అట్లాగే మనకి ఇక్కడ పంట నష్టాలు, ఇతర నష్టాలు కలిపి 7,500 కోట్ల రూపాయల వరకు నష్టం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి మొన్న ఈ మధ్య నివేదిక పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? 1,000 కోట్ల రూపాయలు టోటల్గా వచ్చేటప్పటికి 1,036 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్కి. ఇంకోటి చంద్రబాబు గారికి ఇతర రూపాల్లో వచ్చినటువంటి టోటల్గా ఒక 500-600 కోట్ల రూపాయల దాకా పబ్లిక్ డొనేషన్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఖర్చు పెట్టినటువంటిది ఎంత అంటే దాదాపు 650 కోట్ల రూపాయల వరకు పరిహారాల రూపంలో వివిధ వర్గాలకు ఇచ్చింది. అంటే వాస్తవంగా వరదల్ని బేస్ చేసుకుని రెగ్యులర్ పనులు చేయించేసుకుందాం అని చంద్రబాబు గారు అనుకున్నారు. అదే సంక్షోభాలని అవకాశాలుగా మలుచుకోవడం, అంటే రోడ్లు వేయించడం, కాలువలు కట్టించడం, డ్రైనేజీలు ఏర్పాటు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా వరదల వల్ల నష్టపోయిన నివేదికలు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాలకు సాధారణంగా అవి ఇచ్చేస్తారు అన్నటువంటి రూట్లు. అందులో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అన్నట్టు. బట్ వాళ్ళు మొక్కకి మక్కి ముక్కకు ముక్క లెక్కలేసుకునేటటువంటి రకాలు. అక్కడ నష్టపరిహారం ఎవరికి ఇస్తారు అంటే మునిగినటువంటి వాళ్ళకి ఇస్తారు. అదే సందర్భంలో దాని వలన నష్టం జరిగినటువంటి దాంట్లో ఎంత భరించాలో లెక్కలు ఉన్నాయి. ఆ లెక్క ప్రకారమే భరిస్తారు. అందుకనే 1,036 కోట్ల రూపాయలు ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే పరిహారం లెక్కలతో అయితే కనుక ఎక్కువ ఇచ్చినట్టే. అదే సందర్భంలో మనం కోరినటువంటి దాంతో పోల్చుకుంటే 1/7 వంతు ఇచ్చినట్టు. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ కూటమిలో తెలుగుదేశం ఉంది కాబట్టి ఇప్పుడేం విమర్శించరు. అదే కనుక క్రిందటిసారి కూడా ముందు కావాలన్నటువంటి సందర్భంలో ఏం విమర్శించలేదు. విడిపోయిన సందర్భంలో మాత్రం గొడవపడ్డారు. ప్రస్తుతానికైతే 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఇంకా ఇస్తానన్నారు అవసరమైనంత అన్నటువంటిది మాత్రమే వార్తలుగా రాయడం ద్వారా వార్తలు కూడా ఎప్పుడు ఎలా ఉండాలి, మనం ఎలా ఆలోచించాలి అన్నదానికి అనుగుణంగానే ఉంటాయి అన్నది మరొకసారి సాక్ష్యం అవుతుంది.